వినపడిందిగా. గురువారం ఉదయం 10:10కి రామాలయంలో. చెప్పాను, పెళ్ళికి వస్తావో లేదో నీ ఇష్టం. ఫూల్లాగా మాట్లాడుకో. విడాకులు రాందే పెళ్ళి ఎలా చేసుకుంటావురా? మా పెళ్ళికి అబ్జెక్షన్ పెట్టాల్సింది ఆదిత్య గారు. ఆయనే దగ్గరుండి జరిపిస్తున్నారు. కొండంతండ శ్రీధర్ అంకుల్ మా పక్కనే ఉన్నారు. ఇంకేం జరిగినా ఎవ్వరు అడ్డొచ్చినా ఐ డోంట్ కేర్. చూడు, కేవలం 2 గంటలు రైల్లో ప్రయాణం చేస్తేనే మనం తెచ్చుకున్న తిండిని సాటి ప్రయాణికుడికి పంచి ఇచ్చే సాంప్రదాయం కలిగిన దేశం మనది. 22 సంవత్సరాలు కలిసున్నాం. ఆ మాత్రం సహాయం చేసుకోపోతే ఎలా? తిను. థ్యాంక్ యూ సో మచ్ శ్రీధర్. ఇప్పుడు ఆకలిగా ఉందా? తిను. అవును, నీకున్న ఆస్తంతా ఇలా దాన ధర్మాలు చేస్తే నీ కూతురికేం మిగులుస్తావు? నువ్వే మిగుల్చుకుంటావు. నా ఆస్తి నా సుజాతే మహాబలి. నా భార్య బిడ్డలు దగ్గర లేనప్పుడు ఎన్ని కోట్లు సంపాదిస్తే మాత్రం ఏం లాభం? ఈ ఆస్తంతా మా ముగ్గురు పేరా కాదు, నా కూతురుకు పుట్టబోయే వారసులు అంటే మనవడో మనవరాలకు చెందుతుందన్నమాట. అదేంటి శ్రీధర్, నీ కూతురెవరో ఇంతవరకు తెలీదు, పెళ్ళయిందో లేదో కూడా తెలీదు. ఆవిడకు పుట్టబోయే బిడ్డకు ఆస్తి రాయటమేంటి? కానీ నా కూతురెవరో యశోదరకు తెలుసుగా. అయితే అదే నా నిర్ణయానికి కారణం. యశోదర నా మీద పగ ఎందుకు పెంచుకుందనుకుంటున్నావు? తన ప్రేమను నువ్వు తిరస్కరించినందుకు. ఎప్పటికైనా నేను నా ఆస్తి రెండూ తన సొంతం అనుకుంది యశోదర. అది జరగపోయేసరికి ప్రేమ స్థానంలో పగ పెంచుకుంది. పగతో నా కూతుర్ని దగ్గరికి తీసుకుంది. అమెరికాలో సంపాదించిన ఈ కోట్ల రూపాయల ఆస్తి నా కూతురు మీద రాస్తానని యశోదర ఊహించకుండా ఉంటుందా? ఆ ఊహ నిజమేనన్న విషయం రేపెప్పటికైనా తెలిస్తే నా కూతుర్ని మరింత హింస పెడుతుంది. అందుకే ఇంకా ఈ లోకంలోకి రాని నా వారసుడు పేరు మీద రాశాను. ఈలోగా నా కూతుర్ని క్షేమంగా ఖచ్చితంగా నా దగ్గరికి తెచ్చుకుంటాను. కలుస్తారు శ్రీధర్, తప్పకుండా కలుస్తారు. అన్నం తింటూ చెప్తున్నాను, మీ ముగ్గురు తప్పకుండా కలుస్తారు. థ్యాంక్ యూ. చందు నాకు కాబోయే ఇల్లాలు. ఇంకోసారి మా ఇద్దరి మధ్యకి వచ్చావో ఇందాక నీకిచ్చిన వార్నింగే పరాకాష్ట. అంతకు మించి చేసావనుకో నీ బతుక్కే అర్థం లేకుండా పోతుంది. వినపడిందిగా. గురువారం ఉదయం 10:10కి రామాలయంలో. ఎంత ధైర్యం రా నీకు? రాస్కెల్! ఎక్కడివిరా నీకింత గట్స్? ఏం చూసుకుని నీకింత పొగరు? కొండంతండ శ్రీధర్ అంకుల్ మా పక్కనే ఉన్నారు. ఇంకేం జరిగినా ఎవ్వరు అడ్డొచ్చినా ఐ డోంట్ కేర్. ఇది ఖచ్చితంగా శ్రీధర్ ఇచ్చిన ధైర్యమే. 100% ఇది ఆ శ్రీధర్ వల్ల వచ్చిన పొగరే. శ్రీధర్ చెప్పు. తప్పు చేస్తున్నావు శ్రీధర్, చాలా తప్పు చేస్తున్నావు. సరిదిద్దుకోలేని పొరపాటు చేస్తున్నావు. ఉపోద్ఘాతం ఆపి విషయానికొస్తే శక్తి సేవ్ అవుతుంది, టైము సేవ్ అవుతుంది. నిషా విషయాల్లో పెళ్లి చేసి దిద్దుకోలేని తప్పు చేశావు. ఇప్పుడు కార్తీక్ చంద్ర పెళ్లి చేస్తానంటూ ఇంకా పెద్ద తప్పు చేస్తున్నావు. వద్దు శ్రీధర్, వదిలేయ్. వద్దు శ్రీధర్, ఇంతటితో వదిలేయ్. ఇన్నాళ్ళు ఇంత చేసినా
ఒకప్పుడు నిన్ను ప్రేమించానన్న ఒకే ఒక్క వీక్నెస్ తో క్షమించాను. ఇప్పుడు నాకు తీరిక లేదు, నీకు అర్హత లేదు. ప్లీజ్ నన్ను హంతకురాలి చేయకు. ఎందుకు బతికావు? మొన్న సంఘటన తర్వాత బతికిపోయావు. ఎందుకు బతికాన్రా బాబు అని మాత్రం బాధపడేలా చేసుకోకు. యశోదరా, అయిందా నీ వాగుడు? నేను నీలా మాటలు చెప్పను. చెయ్యాల్సింది స్పష్టంగా చేస్తాను, చేసి తీరుతాను. పూజా కార్తీక్ల పెళ్లి చేస్తానని అంతెత్తున డైలాగులు కొట్టావు. అటు పూజకి మాటిచ్చి ఇటు నాకు వార్నింగ్ ఇచ్చావు. సరే, నా కూతురు ఒప్పుకుంది కదా, నేను సరేనంటే ఇప్పుడు మళ్ళీ ఇటు మార్చావు నీ రూటు. అంటే అంటే అన్ని 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 నీ ఇష్టమేనా? నా ఇష్టం కాదు యశోదరా, ఆ భగవంతుడి నిర్ణయం. ఆయన ఎలా రాస్తే అలా జరుగుతుంది. నువ్వే కాదు, అడ్డం వస్తే నీలాంటి వాళ్ళని ఎంతమందినైనా సరే ఎదిరిస్తాను, చేసి తీరతాను. సో ఇప్పటికైనా సరే అడ్డు రాకుండా తప్పుకో. ఇంకో విషయం, నా కన్న కూతురు నాకప్పగించి తప్పైపోయిందని ఒప్పుకో. శ్రీధర్, మమ్మీ, అమ్మా చాలా కష్టాల్లో ఉన్నాను. ముసలైన మంచాన్ని పడ్డాడు, పిల్లలు కలదాన్ని. ఇంట్లో ఏ పని చేస్తానమ్మా, వంట చేస్తాను, అంట్లు దోతాను, ఏ పని చేస్తానమ్మా. అమ్మా పనిపించండి. వాచ్మెన్, ఏ పని చేస్తానమ్మా, మీ కాలు మొక్కుతాను. వాచ్మెన్! ఎక్కడ చచ్చావు నువ్వు? గేట్ బార్లా తెచ్చి వెళ్ళిపోతాం. ఎవరు పడితే వాళ్ళు లోపలికి వచ్చేస్తున్నారు. పనిపించండి అమ్మా. అమ్మా మీరు కాదరకండి అమ్మా, కాదరకండి అమ్మా, కాదరకండి అమ్మా. రాహుల్, పదమ్మా పద పద, పని ఏం లేదు, పద పద, నీకే చెప్పేది, పద. ఆది గారికి విషయం చెప్పాలి. బాబుగారు చాలా కష్టాల్లో ఉన్నాను. అమ్మగారు పని అడిగితే లేదన్నారు. మీరైనా చెప్పండి బాబు. కొంచెంసేపు మాట్లాడదాం. చాలా కష్టాల్లో ఉన్నాను బాబుగారు. ఆదిత్య గారు, కార్తిక్ వచ్చాడు. వచ్చి ఏమేం చెల్లు? రాధికా, రాధికా, చందు, చందు, ఏమైందమ్మా? ఏం లేదు రాధిక, ఏదో కళ్ళు తిరిగినట్టయింది అంతే.
ఏం లేదులే ఆదిత్య, బాగా ఎగ్జైట్ అయింది కదా, కాస్త కళ్ళు తిరిగి వాంతులే ఉంటాయి. చందు, ఇలా కూర్చోమా, జాగ్రత్త. నువ్వెక్కడికి? ఒక్క నిమిషం బాబు. ఇవి ఆ వాంతులు కాదమ్మా. అవునమ్మా, ఈ వాంతులు ఆ వాంతులు కాదు. అమ్మాయి గారు కడుపుతో ఉన్నారు. ఇవి దానికి సంబంధించిన వాంతులు. కొట్టకమ్మా, కొట్టకమ్మా. నేను నిజం చెప్పాను. నీకేమన్నా పిచ్చెక్కిందా? ఏంటా దురుస్తాను? ఏం చేస్తున్నావు తెలుసు? ఇది నీ మనిషిని కూడా నాకు తెలుసు. కార్తీక్ నుంచి దూరం చేయడానికి ఇలాంటి నాటకాలు ఆడుతున్నావని నాకు తెలుసు. కానీ ఇంత నీచమైన నాటకం ఆడతావని నాకు తెలియదు. జస్ట్ షట్ అప్. ఇంకొక మాట మాట్లాడావంటే అడ్డంగా నరికేస్తాను. నీచమైన పని చేసింది నువ్వు. మొగుడనేవాడు ఉండగా వాడితో సంసారం చేస్తే కడుపు రాకుండా ఇంకేమొస్తుంది? అది దాచి ఇంకొకరితో లేచిపోవాలనుకోవడం నీచం కాదు, పరమ నీచం. చంపేస్తాను. ఇంకొక మాట మాట్లాడితే నాలుక చీరేస్తాను. ఏమండి, ఇదంతా అబద్ధం. అబద్ధం అండి. ఇదంతా మీ అక్క ఆడిస్తున్న నాటకం. రాధిక, ఇదంతా అబద్ధం. రాధిక, నాకు కడుపు రావడం ఏంటి? అర్థం లేని విషయం. ఏయ్, నిజం చెప్పు, ఎందుకు చెప్పేవాళ్ళ? ఎవరు చెప్పమన్నారు? ఎవరో చెప్పడం ఏంటమ్మా, ఉన్న విషయం చెప్పాను. అమ్మాయి గారు గర్భవతి. నాది ఎవరన్నా నిరూపించమని నేనే శిక్ష అయినా అనుభవిస్తాను. నాకు 60 ఏళ్ళు, 30 ఏళ్ళ నుంచి మదర్ సంతానమే చేస్తున్నాను. కావాలంటే ఏ డాక్టర్కైనా చూపించండి. ఏంటే ఏంటే చూపించేది? ఎవరు చెప్పాలి నాకు? నా గురించి నాకు తెలీదా? అంటే దానికి ఇంకొక సర్టిఫికెట్ ఇవ్వాలా? ఏమో, ఏం చేసావో ఎవరికి తెలుసు? అక్క, నోర్మి, నన్నంటావేంట్రా? దాన్నను మొగుడుతో కాపురం చేసి గుట్టుగా పిల్లల్ని కని ఇక్కడ పడి ఉండాల్సిన దాన్ని రంగం మీదకి తెచ్చి వదిలేసింది నువ్వు. అది చెప్తున్న విషయం నీకు అసలు అర్థం అవుతుందా? నిన్ను నిన్ను పిచ్చివాదం చేస్తుందిరా అది. చందు చెప్పిన దాంట్లో అబద్ధం లేదక్క. తనకు కడుపు రావడానికి అవకాశం లేదు. ఎందుకంటే మీ ఇద్దరం కలిసి కాపురం చేయలేదు. చేసినట్టు నటించాం, నిన్ను నమ్మించాం, అంతే. ఎంత మోసం చేశారా! ఎంత నాటకం ఆడారు! అయినా ఆ దేవుడు నా పక్షానే ఉన్నాడు. నేను చూస్తున్నది చందు గర్భవత కాదా అన్నదే. తను నీ భార్య, పుట్టబోయేవాడు నీ కొడుకు. లేదు, నా కడుపు లేదు, రాదు, రావడానికి అవకాశం లేదు. నేను నిర్దోషిని. నేను ఎలాంటి తప్పు చేయలేదు. ఇది అన్యాయం, మోసం, కుట్ర. ఏమ్మా, నిజం చెప్పు, తను గర్భవతా కాదా? తీరా హాస్పిటల్కి వెళ్ళా కాదని తెలిస్తే నన్ను చంపేయండి అమ్మా. మోసుకుని పిల్లనో కంటావా? పంచాయతీ పడ్డావా? నీ నక్క తెలివి నా దగ్గర చూపించద్దు. డాక్టర్ దగ్గరికి కాదు, ఎక్కడికి రావడానికైనా నేను రెడీ.
వాళ్ళు ఇది అబద్ధమని చెప్పిన మరుక్షణం నిన్ను నీ తొత్తుగా వ్యవహరించిన ఈ ముసల్దాన్ని ఇద్దరిని నా చేతులతో చంపి ఈ కథకి ముగింపిస్తాను. అలాగే ముందు పద తేలుద్దాం. పద రాధిక, నువ్వు పద. పదరాధిక, నాకేమైనా భయమా? అక్కడ నిజం తెలిసిందనుకో, అక్కడే నిన్ను చంపేస్తాను. చదువు చదువు ఆగు చదువు. నేను నా దేవుడే నా దగ్గరికి పంపించాడు. ఇక నుంచి ఇక్కడే ఉండిపో. దాని కడుపు నా పశువు ఉంకాల మీద నా కన్నబిడ్డల మీద ఒట్టేసి చెప్తున్నాను అమ్మగారు. చాలు చాలు, ఇది చాలు, నేను చూసుకుంటాను. మేడం, మేడం. ఎవరు? హాయ్, నువ్వేంటి ఇక్కడ ఈ టైంలో దయచేసావు? మేడం దర్శనం చేసుకుందామని ఓ ఇంపార్టెంట్ న్యూస్ చెప్పాలి. మమ్మీ ఇంతకన్నా ఇంపార్టెంట్ పని మీద బయటికి వెళ్ళింది. నేను చందు కార్తీ గురించి చెప్పాలి. మమ్మీ చందు కడుపు గురించి తేల్చడానికి వెళ్ళింది. ఏమన్నా? చందుకి కడుపు. ఈ ట్విస్ట్ ఏంటి? డాక్టర్ దగ్గరికి కాదు, ఎక్కడికి రావడానికైనా నేను రెడీ. అక్కడ నిజం తెలిసిందనుకో, అక్కడే నిన్ను చంపేస్తాను. వామ్మో యశోదరా, నువ్వు మామూలు మనిషివి కాదు. భారీ ఎత్తుగడే వేసావుగా. సరే నేను వస్తా. ఎక్కడికి? మేడంకి సపోర్ట్ ఇవ్వాలి కదా. అక్కడ ఎలా మెయింటైన్ చేయాలో అలా మెయింటైన్ చేసుకోవాలి కదా. దిగో. ఏ ఈ డాక్టర్ దగ్గరికి ఎందుకు? ముందుగానే డబ్బిచ్చి అరేంజ్ చేశానా? చెయ్యాల్సిన పని నువ్వు చేసి నా మీద పడేడుస్తావు ఎందుకు? అంతగా నీ మీద నీకు నమ్మకం ఉంటే చెప్పు, ఏ డాక్టర్ దగ్గరికి వెళ్దాం? డాక్టర్ వసుంధర, విజయ నర్సింగ్ హోమ్. డాక్టర్ వసుంధరకేనా, ఇంకెవరికైనా చూపిస్తావా? వసుంధరే. చెప్పండి. డాక్టర్ వసుంధర ఉన్నారా? ఉన్నారు మేడం. అపాయింట్మెంట్ తీసుకున్నారు మీరు? లేదు, అర్జెంట్ గా కలవాలి. మేడం రౌండ్స్ లో ఉన్నారు, మీరు బయట 5 minutes వెయిట్ చేయండి.
కూర్చోండి. బాగుంది కదా? ఎస్, గుడ్ మార్నింగ్ డాక్టర్. గుడ్ మార్నింగ్. ఏంటమ్మా ఇలా వచ్చా? ఒంట్లో బాగాలేదా? చిన్న టెస్ట్ చేయించుకుందామని. ఏం టెస్ట్? అది అంటే అది డాక్టర్. మీరెవరు? ఈవిడ మా ఆంటీ. దిస్ ఇస్ యశోధర, చైర్పర్సన్, యశోధర గ్రూప్ ఆఫ్ కంపెనీస్. పేషెంట్కి పిన్ని. ఓ వెల్కమ్. చెప్పమ్మా, ఏం టెస్ట్? నన్ను టెస్ట్ చేసి ప్రెగ్నెంట్ని కాదు అన్న విషయం వీళ్ళందరికీ చెప్పండి. అదేంటమ్మా, ఎనీ ప్రాబ్లం? నీకు పెళ్ళైంది కదా? దురదృష్టవశాత్తు అయింది డాక్టర్. అయినా ప్రెగ్నెన్సీకి పెళ్ళే కావాలా? అనవసరమైన డిస్కషన్ ఎందుకు? టెస్ట్ చేసి రిజల్ట్ చెప్పండి. ఇట్స్ ఆల్ రైట్. నర్స్, లెఫ్ట్లో క్లినికల్ ల్యాబ్ ఉంది, ఇది తీసుకుని శాంపిల్ ఇచ్చిరామ్మా. దేవుడా, ఏంటి పరీక్ష? ఇప్పుడు ఈ కథ ఏ మలుపు తిరగబోతుందో ఏమిటో. ఏంటి ఆలోచిస్తున్నావు? రిజల్ట్ పాజిటివ్గా రాకూడదని దేవుణ్ణి ప్రార్థిస్తున్నావా? కాదు, చందు జీవితానికి ఏది మంచిదో అదే జరగాలని కోరుకుంటున్నాను. రామ్మా, శాంపిల్ ఇచ్చావా? ఇచ్చాను డాక్టర్. లోపలికి రా. ప్రెగ్నెన్సీ మామూలుగా 2-3 రకాలుగా కనుగొనవచ్చు. హలో డాక్టర్, నేను చెప్పింది గుర్తుందిగా? నేను బయటే ఉన్నాను. నేను చెప్పింది అక్కడ చెప్పండి చాలు. అలాగే. కూర్చో. డాక్టర్, మేడం రిపోర్ట్స్. రిపోర్ట్స్ వచ్చా? నువ్వు వెళ్ళు.
ఏంటి సార్ అంత టెన్షన్గా ఉన్నారు? మీ ఆవిడికి డెలివరీనా? కాదమ్మా, నాది. వెళ్ళు, నువ్వు వెళ్ళు. కంగ్రాట్స్ చంద్రముఖి. దేనికి? యు ఆర్ క్యారింగ్. నువ్వు ప్రెగ్నెంట్వి, 2nd మంత్. ఏమన్నారు? ఏమన్నారు డాక్టర్? ఏంటమ్మా అంత ఇదిగా అడుగుతున్నావు? యు ఆర్ ప్రెగ్నెంట్. నో! నో! ఇలా జరగడానికి వీల్లేదు. మీరందరూ అబద్ధం చెప్తున్నారు. డాక్టర్, ఇది తప్పుడు రిపోర్ట్, మీ తప్పుడు స్టేట్మెంట్. ఎక్కడో పొరపాటు జరిగింది. కావాలంటే ఇంకోసారి టెస్ట్ చేయండి. ఇలా జరగడానికి వీల్లేదు. చంద్రముఖి, వాట్ ఈస్ దిస్? నేను చెప్తున్నాను కదా, నాకు ప్రెగ్నెన్సీ వస్తే నాకు తెలియకుండా వస్తుందా? అసలు అసలు నా గురించి ఏమనుకుంటున్నారు మీరంతా? ఏంటండి ఏంటిదంతా న్యూసెన్స్? ఇవన్నీ తీసుకెళ్ళండి. డాక్టర్, మీరు చెప్తుంది తప్పు. మళ్ళీ ఒకసారి టెస్ట్ చేయమంటున్నాను కదా. నో, నాకు ఇక్కడే తేలాలి. డాక్టర్, మర్యాదగా ఇంకొకసారి చూడండి. ఐఎమ్ నాట్ ప్రెగ్నెంట్. ఇది జరగడానికి వీల్లేదు. మీరంతా అబద్ధాలు ఆడుతున్నారు. అయ్యింది చాలు, డ్రామాలాపి పద. షట్ అప్! నాది డ్రామా కాదు, ఇదంతా నువ్వు ఆడిస్తున్న డ్రామా. డబ్బులు కమ్ముడిపోయి నీ ఇష్టం వచ్చినట్టు రిజల్ట్ చెప్తావా? రేపు కడుపు పెరగదా? బిడ్డ తిరగదా? నాకు తెలియకుండా ఉంటుందా? ఇప్పటికైనా నిజం చెప్పండి డాక్టర్, నిజం చెప్పండి ప్లీజ్. డాక్టర్, నిజం చెప్పండి. ఏంటండి ఏంటిదంతా న్యూసెన్స్? అవతల పేషెంట్స్ ఇబ్బంది పడుతున్నారు. ఇవన్నీ తీసుకెళ్ళండి. డాక్టర్ ప్లీజ్, నిజం చెప్పండి డాక్టర్. డాక్టర్ ప్లీజ్, డాక్టర్, ఐఎమ్ నాట్ ప్రెగ్నెంట్ డాక్టర్. ప్లీజ్ డాక్టర్. రాధిక, ఆ డాక్టర్ అబద్ధం చెప్తుంది రాధిక. ఇది ఎలా జరుగుతుంది రాధిక? అవకాశం లేదు. థ్యాంక్ యూ డాక్టర్, థ్యాంక్ యూ సో మచ్. మీరు రుణం ఉంచుకోలేను. మీరు ఎంత ఇవ్వమంటారు చెప్పండి. అక్కర్లేదు. నేను చెప్పింది అబద్ధమైతే కదా డబ్బులు తీసుకోవడానికి. చంద్రముఖి నిజంగా ప్రెగ్నెంట్. గదేందిరా, మనం ఎప్పుడో పురాణంలో చదివినాం పెనివిడితో సంబంధం లేకుండానే పిల్లలు పుడతారని. గా సిస్టం మళ్ళా సురువైందా? ఏదేమైనా ఒకటి మాత్రం నిజం, చందు సామాన్యమైంది కాదు. చందు కాదు, యశోదర సామాన్యమైంది కాదని చెప్పరా? చందు ఆదిత్య కాపురం చేస్తున్నారని యశోదర చెప్తే నువ్వు నమ్మలే. ఇప్పుడేమైంది? ఇజ్జత్ పోయింది. చందు మెంటాలిటీ అర్థం కావట్లేదురా. కార్తీక్ని ప్రేమించానంటుంది, వాడి కోసమే తపస్సు చేశానంటుంది. ఎలాగైనా ఒక్కసారి వాడిని కలవాలంటుంది. తీరా కలిశాక ఆదితో హాయిగా బతుకుతున్నాం అంటుంది. ఇలా కడుపు తెచ్చుకుంది అది. ఏదేమైనా నువ్వు మాత్రం చందుని టోటల్గా మిస్ అయ్యావు, గంతే కదా? లేదురా,
ఎట్టి పరిస్థితిలోనూ చందును వదులుకోను. అది నన్ను అవమానించిన పద్ధతికి నిండు చూలాలైనా నెలల పిల్లోడున్నా వదిలేది లేదు. వదలను. సరే, ఈ ప్రాసెస్ నడుస్తూనే ఉంటుంది. ఇప్పుడేం చేయబోతున్నావు? గా ముచ్చట చెప్పు. ఏముంది, ఇటు కానప్పుడు అట్నుంచి నరుకురమ్మన్నారు. చందు గర్భవతి కాబట్టి కార్తీక్ పూజ లైన్ క్లియర్ అయింది. వాళ్ళని కలుపుతా. నా మీటర్ అక్కడ ఆన్ చేస్తా. ఇదిగో వెళ్ళి బీర్లు పట్టరా. రావమ్మ మహాలక్ష్మి రావమ్మ, ఈ ఇంట్లో నీ పిల్లతో కొలువై వందుగాని. మెట్లు నిదానంగా. రావమ్మ మహాలక్ష్మి రావమ్మ. రాహుల్, ఏంట్రా మనం బయలుదేరే ముందు ఈ ఇంట్లో ఏవో గొంతులు తెగ బీరాలు పలికాయి. ఇప్పుడేమిరా గొంతులు? తలెత్తడానికి పరువు లేదు, తల ఎగరేస్తావా? ఈ యశోదరంటే ఆ దేవుడు కూడా ఉనికిపోతాడే. కావాల్సింది చేసి పక్కకి తప్పుకుంటాడు. అసలు బ్రహ్మదేవుడే దీన్నెందుకు సృష్టించానా అని ఫీల్ అవుతూ ఉంటాడు. దట్ ఈజ్ యశోదరా. రారా చందు మొగుడా, పెళ్ళాన్నిస్తే మగాడిలా కాపురం చేయకుండా దాన్ని మాజీ ప్రియుడికి కట్టబడతానన్నావుగా. రా ఇప్పుడు అప్పచెప్పు నీ పెళ్ళాన్ని. నువ్వు అసలిచ్చావు, నేను అసలుకు వడ్డీ కల్పిస్తున్నాను అని చెప్పు. నువ్వు ఆవునిచ్చావు, నేను ఆవుని దూడతో కలిపి ఇస్తున్నాను అని చెప్పు. ఛీ, సిగ్గులేని జన్మలు. కడుపు చేసి నువ్వు ఇవ్వడం, కడుపు చేయించుకునేది వెళ్ళడం, ఎక్కడైనా జరిగేది అదే కదా అని వాడు యాక్సెప్ట్ చేయడం. చిచ్చి. వా, హ్యాట్స్ ఆఫ్ మమ్మీ. అవకాశం దొరికింది, అదరగొట్టేశావు. ఈ యశోదరని ఎదిరించినా బెదిరించినా అంతకు 1000 కాదు 1,00,000 రెట్లు శిక్ష అనుభవిస్తారు. అందుకే ఎవ్వరూ నా దారి కడ్డు రాకూడదు. తెలియకుండా వస్తేనే నరకం చూపిస్తాను, తెలిసొస్తే ఇప్పుడు ఆదిత్య నా గురించి ఏమనుకుంటారు? దీనికంతటికి కారణం ఇదే 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 దీనంతటికి కారణం ఇదే చందు, అమ్మా చందు, 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 నీకన పిచ్చా? ఏంటమ్మా ఇది? నీ కోపాన్ని నెత్తుడి గుడ్డుగాన పసిపిడ్డ మీద చూపిస్తావా? ఇది పసిపిట్ట కాదు రాధిక. ఏ జన్మలోనో నేను చేసిన పాపానికి ప్రతిరూపం, దేవుడు పెట్టిన శాపం. చందు, తప్పమ్మా. ఆడదానికి దేవుడిచ్చిన వరం తల్లిని కావటం. ఎంతో పుణ్యం చేసుకుంటే తప్ప ఆ వరాన్ని దేవుడు అందరికీ ఇవ్వడు. ఆ వరాన్ని నీ చేతులతో నువ్వే చేజార్చుకుంటావా? చేజార్చుకోక నవమాసాలు మోసి తండ్రెవరో తెలియని బిడ్డని కని నలుగురి ముందు దోషుల నుంచోమంటావా?
పుట్టిన దగ్గర నుంచి నేను ఎప్పుడూ సంతోషంగా ఉండలేదు, ఎవరిని సంతోషపెట్టలేదు. ప్రతి క్షణం ఏదో ఒక కష్టం నీడలా నా వెంట పడుతూనే ఉంది. ఇన్నాళ్ళు ఎన్ని కష్టాలు పడ్డా అన్ని భరించాను. ఇప్పుడు నా కార్తీక్ని మళ్ళీ కలవబోతున్నానని, కలిసి బతకబోతున్నానని సంతోషపడుతుంటే పుట్టక ముందే దేవుళ్ళంటి ఆదిత్యని నన్ను ఇలా బాధ పెడుతుంది. పుట్టక ఇంకెంతమందిని బాధ పెడుతుందో. అందుకే పాపం నాకొద్దు, పాపం నాకొద్దు. తప్పమ్మా, నువ్వెంత కాదనుకున్నా నీ కడుపులో ప్రాణం పోసుకున్న ఆ బిడ్డ నీ రక్త సంబంధమే. ఇప్పుడు నువ్వు వద్దనుకున్న ఆ బిడ్డే రేపొద్దు నీకు కావాల్సి వస్తే రూపాన్ని కూడా సరిగ్గా సంతరించుకున్న ఆ బిడ్డతో బంధాన్ని తెంచేసుకునే హక్కు నీకెక్కడదని రేపొద్దు నా బిడ్డ నేను ప్రశ్నిస్తే నేలపాలైన చిటికిడి పాలనే తిరిగి పొందలేం. అలాంటిది పోయిన ప్రాణాన్ని తిరిగి పొందగలమా? ఇంకెప్పుడు ఇలా చేయనని నాకు మాట ఇవ్వమ్మా. ఏమని మాట ఇవ్వమంటావు? నాకు ఆదిత్యకి ఎలాంటి సంబంధము లేదు. మాది పవిత్ర బంధం. యశోదర ముందు అలా నాటకం ఆడమే కానీ మేమిద్దరం ఎప్పుడూ దగ్గర అవ్వలేదు. అసలు అలాంటి ఆలోచన మా ఇద్దరిలో ఎవరికీ లేదు. లేకుంటే నువ్వెలా నెల తప్పావు? అసలు నీ బిడ్డకి తండ్రి ఎవరు? అదే నన్ను వేధిస్తున్న ప్రశ్న. అదే నాకు అర్థం కాని ప్రశ్న. అదే నన్ను అందరి ముందు చులకనగా నిలబెట్టిన ప్రశ్న. నా గుండె బద్దలైపోయిన ప్రశ్న. నా తల 1000 చెక్కలైపోయిన ప్రశ్న. ప్రపంచంలో ఏ ఆడదానికి రాకూడని జరగకూడని ప్రశ్న. ప్రశ్న లేకుండా సమాధానాలుంటాయేమో కానీ సమాధానాలు లేని ప్రశ్నలుంటాయా చందు? ఎవరితోనూ సంబంధం లేకుండా బిడ్డలు పుట్టారు కదా. నువ్వు కూడా నా రాధిక. Cheers. థ్యాంక్స్ మామ్. ఇంత థ్రిల్ ఇస్తాం అనుకోలేదు. థ్యాంక్స్ ఫర్ గివింగ్ పర్మిషన్. యు ఆర్ మై రేర్ అండ్ స్వీట్ మామ్. ఓ కమ్ ఆన్ మై బాయ్. 18 దాటాక కొడుకుని ఫ్రెండ్ లా చూడాలంటారు. మీ నాన్న లేరు కాబట్టి ఆ లోటు నేనే కదా భర్తీ చేయాలి. ఇందుకన్నా నాన్న మరి ఏం చేస్తాడు మామ్? నాకెవ్వరూ అవసరం లేదు, నువ్వు తప్ప. యు ఆర్ మై డాడ్, యు ఆర్ మై మామ్, యు ఆర్ ఎవ్రీథింగ్ మామ్. రై ఒక్క సిప్కేనా? నో మామ్, ఇట్స్ మై సిన్సియర్ ఫీలింగ్. హే రాహుల్, ఈ రోజు నువ్వేం అడిగినా కాదన్ను. అంత ఆనందంగా ఉంది. జీవితంలో ఇక నాకు ఓటమే, గెలుపు లేదు అనుకుంటుంటే దేవుడు ఈ మలుపు తిప్పాడు. యశోదరకి ఓటమే లేదని నిరూపించాడు. యు ఆర్ గ్రేట్ మామ్. Yes, of course, I am. ఇక చూడరా దాన్ని ఎలా ఆడిస్తానో. నా ముందు బిల్డప్ ఇచ్చాడే వాడు ఇడియట్ ఆ కార్తిక్ గాడు. వాణ్ణి ఎలా బెండ్ చేస్తానో చూడు. నువ్వు చేయగలవు మమ్మీ, నేను ఆ రోజు చెప్పాగా. అందుకేగా ఇప్పుడు దీనికి పర్మిషన్ ఇచ్చాను. థ్యాంక్స్ మామ్. అవును మమ్మీ, చందు ఈ ప్రెగ్నెన్సీ కారణం మామ కాదంటుంది. అసలు దానికి ఎవరితో సంబంధం లేదంటుంది. ఏంటి ఫజిల్? నటన పిచ్చి మొహంది. తలుపులేసుకుంది గాని తలపులు వదిలేసిందిగా.
మొగుడు పక్కనుండగా వద్దులే, ఇది నీతో డిస్కస్ చేసే మ్యాటర్ కాదు, వదిలే. ఏది ఏవైనా దాని కడుపు ఎలా వచ్చినా వచ్చింది అది చాలు. దాని మొగుడు ఆదిత్య. సో పుట్టబోయే బిడ్డకి తండ్రి ఆదిత్యే, అది చాలు. ఈ ఒక్క ముక్క చాలు కొందరు గుండెలు పగిలి చావడానికి. ఇది చాలు చందుని, చందు తాలూకు నా శత్రువుల్ని నా ముందు శాశ్వత బందీలుగా ఉంచడానికి. ఒక్క సంఘటన చాలు కోట్ల ఆస్తి నా చేత చిక్కించుకోవడానికి. శ్రీధర్, ఇక చూడు, నీ కూతుర్ని అడ్డం పెట్టుకుని నీ వారసులకు రాసిన ఆస్తిని ఎలా నా పరం చేసుకుంటాను. రావోయ్ సుజాత, ఈ ఫోర్స్డ్ బ్యాచులర్ పెట్టిన టీ తాగుతావా? ఏం భయపడక్కర్లేదు, నీకంటే నేను టీ బాగా పెట్టగలను. ఒకసారి టేస్ట్ చేయి. సుజాత, ఏంటిది? ఏమైంది? ఎందుకు అలా ఉన్నావు? జరగరాందే జరిగింది శ్రీధర్. సంతోషించాలో బాధపడాలో అర్థం కాని పరిస్థితి ఏర్పడింది. ఏమైంది సుజాత? చందు. చందు? చందు గర్భవతి అయింది. ఏం జరిగిందో ఏం జరగబోతుందో అర్థం కావటం లేదు శ్రీధర్. పక్క నుండి వింటున్న మనకే ఒళ్ళు జల్దరిస్తూ ఉంటే చందు ఏ ప్రాణంగా బ్రతుకుతున్న కార్తీక్ తట్టుకోగలడా? పిచ్చి విధవా, చందుతో జరగబోయే పెళ్లి గురించి ఎన్నో కలలు కంటున్నాడు. పెళ్లి పనుల్లో తల ములకలి తిరుగుతున్నాడు. అవి అక్కడికే పరిమితం అని తెలిస్తే తట్టుకోగలడా? తను ప్రాణాలతో బ్రతకగలడా? చందు జీవితం కూడా అంతే కదండి. అటు ఆదిత్యకి మనస్ఫూర్తిగా దగ్గర కాలేదు, ఇటు కార్తీక్ దగ్గరికి వెళ్ళలేదు. తన జీవితం ఏమవుతుందో, ఏ మలుపు తిరుగుతుందో. యువరాజ్! యువరాజ్! అరే యువరాజ్, ఏమైంది? అరే ఏమైందంటుంటే? ఇంత పెద్ద జోక్ నా లైఫ్ లో ఎప్పుడు వెళ్ళలేదు. పెద్ద ప్రాక్టికల్ జోక్. చెప్పాలనుకుంటే చెప్పి నవ్వు, లేకపోతే బయటకెళ్ళి నవ్వేసిరా. చిరాకు పెట్టకు, నాకు అసలే మూడ్ బాలేదు. పూజ పూజ పూజ, ఇప్పుడు నేను చెప్పేది వింటే నీకు మూడే కాదు, నీ జీవితం అంతా ఆనందంగా హాయిగా ఉంటావు. చందు లేదు, చందు చందు ప్రెగ్నెంట్.